హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి పప్పు చెక్కలు అంటారు కదా, పప్పు చెక్కలు మురుకులు అవన్నీ అంటారు కదా, పప్పు చెక్కలు చేసుకుందాం. దానికి అచ్చం సగ్గు బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చెనపప్పు అయినా వేసుకోవచ్చు. నేను అవి కాసిని 50 గ్రాములు 50 గ్రాములు వేసుకున్న సగ్గు బియ్యం పచ్చెనపప్పు ఒక గంట ముందే నానేసుకోవాలా. బియ్య పిండి జల్లెడ పట్టుకోవాలా. రవ్వ వచ్చేది కదా, మిల్లు కాడిచ్చుకుంటే మనం రవ్వ వచ్చేది కదా, రవ్వ రాకుండా మనం జల్లెడ పట్టుకుంటే పిండి బాగుంటుంది. ఏం లేకుండా ఇలా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పెట్టుకొని నేను కేజీ పప్పు చెక్కలు చేసా. కేజీ పప్పు చెక్కకి నేను కేజీ పోసేసి జల్లెడ పట్టుకొని పిండి అంతా పిండి అంతా అట్టా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అల్లం, కారం, ఇంగువ, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి చెక్కలు. అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. పిండిలో వేసేసి కలుపుకోవాలి. మనం ఈలోపు ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం పచ్చెనపప్పు నానబెట్టుకున్నవి తీసి పిండిలో వేసేసుకోవాలి. పప్పు చెక్కలు ఎంతో ఈజీ, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట స్నాక్స్ కింద బాగుంటాయి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకోండి. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అసలు పప్పు చెక్కలు పిల్లలైనా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, పిల్లలైనా పెద్దోళ్ళైనా కరకరలాడుతూ వస్తాయి ఇలాగాని చేసుకుంటే. ఇలా ఒకసారి ట్రై చేయండి. మొత్తం సగ్గుబియ్యం, కారం, జీలకర్ర, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి పిండిలో కలిపేసుకోవాలి. అట్లా కలిపేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలో డాల్డా వేసుకుంటారు చెక్కలలో. మనం డాల్డా వద్దనుకుంటే డాల్డాకు బదులు నూనెని బాగా కాగబెట్టి చల్లార్చుకొని అలా పిండిలో పోసేసుకోవాలి. డాల్డా వద్దనుకున్న వాళ్ళు నూనెని మాత్రం కాగబెట్టుకొని చల్లార్చుకొని పిండిలో పోసి బాగా కలుపుకోవాలి. నూనె అంతా పిండిలో కలిసేదాకా కలిపేసుకోవాలి. అట్లా నూనె మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా బాగా చేపెట్టి చుట్టూరు కదిలించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది మనకి బాల్స్ లాగా అయ్యేంత వరకు వాటర్ కూడా ఒకేసారి పోయమాకండి, ఎందుకంటే జోరైద్ది. వాటర్ పోయకుండా కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కూడా ఇప్పుడు నూనె పోసి కలిపేసుకున్నాం కదా, తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలా. వాటర్ కూడా ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. నేను వాటర్లోనే ఉప్పు వేసా, కొద్దిగా వంట సోడా కూడా వేసా. వంట సోడా వేస్తే పప్పు చెక్కలు అనేవి కొద్దిగా పొంగుతూ బాగా కరకరలాడుతూ వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాము. అదిగో ఆ నీళ్ళల్లో ఉప్పు వేసా నేను. వంట సోడా, ఉప్పు 2 వేసి చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి పిండికి చెక్కలకి ఎలా అయితే ఉండాలో పిండి అలా కలుపుకోవాలి. ఆ విధంగా వచ్చిందా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మాత్రం జోరైపోద్ది. అందుకని చెప్పి నేను జోరైనా పర్లేదు, ఎందుకంటే ఇంకా పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చూసుకొని కలుపుకోవాలి. ఒకేసారి గుమ్మరించుకోకూడదు. దీనిలో మనకి బాగా బాల్స్ అలా అయ్యేంతవరకు పిండిలో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని బాగా ముద్ద అయ్యేంతవరకు పిండి అంతా కలిసేలాగా అడుగుదంతా పైకి వచ్చే విధంగా కలుపుకోవాలి. అడుగు పిండి అడుగునే పొడిగా ఉంటుంది, లేదంటే అట్ట మొత్తం చేత్తో కలుపుకోవాలి. కలుపుకొని ముద్దాలు చేసి పెట్టుకోవాలా, పెద్ద బౌలాలు చేసి పెట్టాలి. కలిపేసి పెట్టేసుకున్నామంటే మనం చెక్కలు చేసుకునేటప్పుడు చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఒక ప్లేట్కి. అదండి ఇలా
పెద్ద ముద్దాలు చేసేసి అట్లా పెట్టేసుకోవాలి. పిండిని మొత్తం కలిపేసి బొచ్చులోకి అలా చేసి ఉంచుకోవాలి. చేసి ఉంచుకున్న దాన్ని మనం ఒక అరగంట సేపు నాననిచ్చుకోవాలి. పిండి అప్పుడు బాగా ఉంటుంది, బాగా రెడీ అయ్యి చెక్కలు కూడా బాగా కరకరలాడుతూ బాగా టేస్ట్గా ఉంటాయి. చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్ నిండా పెట్టుకోవాలి ముందే రెడీ చేసి. అదిగోండి అలా తీసి బాల్స్ లాగా ఒత్తేసుకొని రెడీ చేసుకొని ఒక ప్లేట్ నిండా పక్కన పెట్టుకోవాలి. ఓ పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం చెక్కలు ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ కడుక్కొని శుభ్రం చేసుకొని దానికి ఒక కవర్ తగిలిచ్చేసి కవర్ కట్ చేసుకొని రెడీ చేసుకొని కవర్కి తగిలిచ్చి ఈ బాల్స్లు అన్నీ తయారు చేసుకున్నాం కదా వాటిని పెట్టి ఒత్తుకోవాలి. ఇక్కడ కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాగుతుండగా మనం చెక్కలు ఒత్తేసుకోవాలి. పప్పు చెక్కలన్నీ ఒత్తేసుకోవాలి. నేను కవర్ మిషన్కి ఇదిగో ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని ఆయిల్ రాసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఎక్కువ రాసుకోకండి, ఎందుకంటే పిండి అంతా నూనె వల్ల జారి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి లైట్గా రాసుకొని అట్లా పెట్టేసి ఒత్తి గబగబా చేసేసుకోవచ్చు. ఒక్కలమైనా చేయొచ్చు, అంత తేలిక. చెక్కలు సూపర్ ఉంటాయి అయితే మాత్రం పప్పు చెక్కలు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటాయి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది చిన్న ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ సరే అదిగోండి వత్తంగా తుంపులు అయిపోతున్నాయి, అంత కరకరలాడుతూ వస్తాయి. సూపర్ ఉంటాయి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. చెక్కలు మాత్రం ఎక్కువ చేసుకోకుండా మొయినంగా చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు కేజీ చేస్తుంటా పిల్లల కోసం. పిల్లలు ఇంట్లో అందరూ ఉంటాం కదా, బయట తెచ్చుకునే కన్నా ఇలా చేసుకొని తింటాం బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.